వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హన్మకొండలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు. తెలంగాణ రాష్ట్రానికి మరోసారి మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. వరంగల్ తూర్పు మాజీ శాసనసభ్యులు నరేందర్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పరిసర ప్రాంతాలలో పల్లె పులి భయం. తలసేమియా బాధితుల కోసం వెంకయ్య ట్రస్ట్కి 50 లక్షల రూపాయల విరాళం ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కర్నూలు జిల్లా సైబర్ నేరాల నివారణకు నేను సైబర్ స్మార్ట్ అవగాహన సదస్సు. 4.3 కేజీల గంజాయితో 3 ముద్దాయిలను అరెస్ట్ చేసిన కాకినాడ జిల్లా పోలీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ జాతిపిత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేసీఆర్ జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన మహారక్తదాన శిబిరంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ జాతిపిత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 71వ జన్మదినం శుభ సందర్భంగా నర్సంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మరియు ప్రజలు ఘనంగా ఉత్సవాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. నర్సంపేట నియోజకవర్గంలోని ప్రతి మండలాలలో మరియు గ్రామాలలో కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నర్సంపేట పట్టణంలో పెద్ద ఎత్తున మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ప్రత్యేకంగా ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త 3 మొక్కలు నాటి స్ఫూర్తినివ్వడం జరిగింది. జాతిపిత, తెలంగాణ వైతాళికుడు కేసీఆర్ గారి యొక్క 71వ జన్మదిన శుభ సందర్భంగా వారికి నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఉత్సవాలు జరిపి శుభాకాంక్షలు తెలియడం జరుగుతుంది. ఈరోజు నర్సంపేట నియోజకవర్గంలో ప్రతి మండల కేంద్రంలో ప్రతి గ్రామంలో కూడా ఈ ఉత్సవాలు వివిధ పద్ధతిలో చేపట్టారు. నర్సంపేట హెడ్ క్వార్టర్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వారు ఇచ్చినటువంటి స్పిరిట్తో ప్రత్యేకంగా ప్రతి కార్యకర్త కూడా 3 మొక్కలు నాటి స్ఫూర్తిని చాటేటువంటి కార్యక్రమం కొనసాగుతూ ఉన్నది. కేసీఆర్ గారి యొక్క ఆనవాళ్ళు లేకుండా చేస్తామనేటువంటి అసమర్థ పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కళ్ళు తెరవాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ గారు ఇచ్చేటువంటి స్ఫూర్తి ముందు, కేసీఆర్ గారి యొక్క రాజనీతి ముందు ఎవరు కూడా పనికిరారని చెప్పి చరిత్ర రూఢి చేసింది. ఇప్పుడు ఏ గ్రామానికి, ఏ పల్లెకి, ఏ తండకు వెళ్ళినా కేసీఆర్ గారి పాటలే, కేసీఆర్ గారి యొక్క మాటలే, కేసీఆర్ గారి యొక్క గుర్తులే ఇవాళ గట్టిగా అవపడతా ఉన్నాయి. అందరూ కూడా వింటూ ఉన్నారు. ఇప్పటికైనా నడుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలు కళ్ళు తెరవాలి. కేసీఆర్ గారిని అవమానపరిస్తే ప్రజలు తిరగబడతారని చెప్పి ఇలా రోజు రోజుకు వస్తున్నటువంటి కేసీఆర్ గారు పెరుగుతున్నటువంటి క్రేజ్ దానికి నిదర్శనం. ముఖ్యంగా ఇలా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నటువంటి ఏ ఒక్క పథకం కూడా చివరిదాకా పూర్తి కాలేదు. ప్రతి పథకాన్ని ఆరంభ శూరత్వం వల్లే ప్రారంభించడం, వదిలేయడం, రోజుకొక నియమ నిబంధనలు పెట్టి లబ్ధిదారులను, ప్రజలను అరిగోసపెట్టడం, ఇబ్బందుల పాలు చేయడం, ఆ పథకాల మీద ఉన్నటువంటి విశ్వాసం పూర్తిగా ప్రభుత్వం మీద ఉన్న విశ్వాసం కూడా సన్నగిలింది. రాబోయేటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా కేసీఆర్ గారి ప్రభుత్వమే వస్తుంది, బీఆర్ఎస్ పాలనే వస్తుంది. ముఖ్యంగా ఈరోజు రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నటువంటి అందరికీ పేరు పేరున మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. చారిటీ మహిళా ఫుడ్ ఫెస్టివల్ విజయవంతం. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మహిళా విభాగం ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని కూడా కార్యాలయ ప్రాంగణంలో ఆదివారం ఏర్పాటు చేసిన చారిటీ మహిళా ఫుడ్ ఫెస్టివల్ విజయవంతంగా ముగిసింది. ఈ ఫుడ్ ఫెస్టివల్ని ఏపీఎస్ బెటాలియన్ డీఎస్పీ మోహన్ బాబు, డిఎఫ్ఓ పల్లె శివశంకర్ రెడ్డి, కూడా ఈ సురేష్లు ప్రారంభించడం జరిగింది. మానవతా సంస్థ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేస్తున్న క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు మహిళా ఎంటర్ప్రెన్యూర్ని ప్రోత్సహించడంలో భాగంగా ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమాలకు
ఈ ఫుడ్ అండ్ ఫెస్ట్ ద్వారా వచ్చిన మొత్తాలను నిర్వహణ కొరకు ఉపయోగిస్తున్నామని, మహిళలందరూ స్వచ్ఛందంగా తమ ఇంటిలో వివిధ రకాల వంటలను తయారు చేసుకుని వచ్చి ఈ చారిటీ ఫుడ్ ఫెస్టివల్లో విక్రయించడం జరిగిందని, సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు మహిళా విభాగం కన్వీనర్ శ్రీమతి యాని ప్రతాప్ ఆధ్వర్యం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ బ్రాహ్మణ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో ఉచిత సామూహిక ఉపనయన మహోత్సవం హసన్పర్తి చింతకట్టు భీమారంలో జరగగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని, వీరిని స్ఫూర్తిగా తీసుకొని మరికొంతమంది ముందుకు రావాలని అన్నారు. కర్నూలు జిల్లా సైబర్ నేరాల నివారణకు నేను సైబర్ స్మార్ట్ అవగాహన సదస్సు సైబర్ నేరాల నివారణకు అవగాహనకు పోస్టర్ వీడియోలు ఆవిష్కరణ చేసిన ఏపీ పరిశ్రమల మరియు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్. ఈ కాలేజ్ నుంచి మనం లాంచ్ చేయబోతున్నాము. ఈ లాంచ్ చేసి ఈ అన్ని ప్రతి జిల్లాలో ఉన్న ప్రతి స్కూల్, ప్రతి కాలేజ్ లో ఈ వీడియోలు చూపిస్తాము. తర్వాత విలేజెస్ లో కూడా వీఆర్ సర్ప్రైజ్ దట్ విలేజ్ లో కూడా మనం అనుకుంటా ఉంటాము, అరే విలేజ్ లో సైబర్ క్రైమ్ ఏం సంబంధం అని. బట్ విలేజర్స్ ఆల్సో ఫాలోయింగ్ ప్రే టు దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఇంకొకటి సైబర్ సో బేసిక్ గా సైబర్ క్రైమ్స్ ఈ సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఎస్టర్డే ఎస్పీ గారు మాట్లాడితే ఎట్లయినా అడ్జస్ట్ చేస్తాను సార్, లెట్స్ నాట్ డిలే దిస్ ప్రోగ్రామ్ అని చెప్పి ఇమీడియట్ గా స్టార్ట్ చేయాలా. ఈ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మందికి అన్ని తెలుసు అనుకుంటాం, చాలా మిస్ అయిపోతుంటాం. సో క్యాబినెట్ లో కూడా డిస్కషన్స్ వస్తూ ఉంటాయి. ఈవెన్ అసెంబ్లీలో కూడా మీరు చూస్తే పెద్ద ఎత్తున ఒకసారి డిస్కషన్ అయింది. ఫ్రాడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎస్పీ గారు. బట్ వన్ మోర్ థింగ్ ఇస్ సైబర్ బుల్లింగ్ ఇస్ అ బిగ్ థింగ్, ఎస్పెషలీ ఫర్ గర్ల్స్. ఐ సీ దట్ మనము ఇన్స్టా అకౌంట్ లేదంటే ఫేస్బుక్ అకౌంట్లలో డిఫరెంట్లీ దర్ ఇస్ హెవీ కాంపిటీషన్. మీరు ఆ సస్టైన్ కావాలంటే యూ షుడ్ బి యునీక్ ఇన్ యువర్ సెల్ఫ్. అట్లా యునీక్ గా ఉంటేనే మీరు అయ్యేది అనుకుంటుంది, అంటే నెక్స్ట్ లెవెల్ గ్రోత్ అయ్యేది ఉంటుంది. లేదంటే వెరీ డిఫికల్ట్ టుడే వరల్డ్, ఎందుకంటే లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ కమింగ్. మీరు ఆర్టిఫిషియల్ ఏముందో అంటే వేమాన్ కావాలా, ఇది కావాలా, దర్ ఇస్ వెబ్సైట్ ఆర్ యాప్ అన్నమాట, దాన్ని క్రియేట్ చేసుకునేసి చెప్తే ఇవి వాళ్ళ ట్యూన్స్ వీడియోస్ ఎస్పీ గారు మీకు ప్రిన్సిపల్ గారికి ఇస్తారు. యూ షేర్ ఇట్, ఇన్ఫార్మ్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ దెన్ లెట్ దెమ్. తెలంగాణ రాష్ట్రానికి మరోసారి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని వరంగల్ తూర్పు మాజీ శాసనసభ్యులు నరేందర్ అన్నారు. వరంగల్ పోచం మైదాన్ జంక్షన్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 72వ జన్మదినం సందర్భంగా 72 ఫీట్ల భారీ కటౌట్కు పాలాభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం బాణాసంచా కాల్చి కేక్ కట్ చేశారు. సీకేఎం కళాశాలలో మొక్కలు నాటారు. ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఏ ప్రభుత్వం చేయని సంక్షేమ అభివృద్ధి పథకాలు పేద, బడుగు, బలహీన వర్గాలకు ఇచ్చారని, అన్ని వర్గాల ప్రజలకు రాజకీయంగా స్థానం కల్పించిన గొప్ప వ్యక్తి మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ఏనని, రానున్న రోజుల్లో ప్రతి పల్లెలో మళ్లీ కారే రావాలని కోరుకుంటున్నారని, ప్రజల దీవెనలతో బీఆర్ఎస్ కార్యకర్తలంతా కష్టపడి మళ్లీ పార్టీని అధికారంలోకి తీసుకొస్తారని నరేందర్ అన్నారు.
హ్యాపీ బర్త్డే జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం నరేంద్ర గారి నాయకత్వం జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం నల్లపల్లి నరేంద్ర గారి నాయకత్వం సురక్షితం సుభిష్టం సుపన్నం బడుగు బలహీన వర్గాలకు సముచిత న్యాయమే కాకుండా చట్టసభల్లో ఉన్నదానికంటే ఇతర రాజకీయ పార్టీల కంటే అత్యధిక సీట్లను స్థానిక సంస్థలలో కానీ చట్టసభలలో కానీ ఇచ్చి బడుగు బలహీన వర్గాల భగీరథుడు కేసీఆర్ గారి 72వ జన్మదిన సందర్భంగా వారి జన్మదిన శుభాకాంక్షలు. వరంగల్ తూర్పు నియోజకవర్గ గడ్డ మీద ఈరోజు పోచం మైదాన్ మీద వారికి ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త, ప్రతి నాయకుడు, వారి అభిమానులు అందరం కూడా ఘనంగా అంగరంగ వైభవంగా ఈరోజు మా నాయకునికి, మా బాస్కు ఈరోజు సంతోషంగా ఈరోజు పండుగ చేసినాం. వారు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుభిక్షంగా రాబో రోజులలో ముఖ్యమంత్రి అయి పరిపాలన ఇంకా గొప్పగా కొనసాగించి తెలంగాణ ప్రజలలో గుండెలలో మళ్ళీ కారే రావాలి, కేసీఆరే రావాలని అంటున్నారు. అది రాబోయే రోజులలో ఒక కార్యకర్తగా నేను కూడా మీరు రాబోయే రోజులలో మళ్ళీ కారే రావాలి, ముఖ్యమంత్రిగా మీరే ఉండాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి మీ జన్మదిన సందర్భంగా తమరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వరంగల్ తూర్పు నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు, ప్రజల తరఫున మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పాదాభివందనం చేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై కేసీఆర్. కుప్పం మండలం చిన్న బంగారునత్తం గ్రామంలోని కుంటి గంగమ్మ ఆలయాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుండి కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. వారి వివరణ మేరకు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామ పరిధిలో సర్వే నెంబర్ 122లో 7 ఎకరాల భూమి గ్రామస్తుడైన మదన్ శేఖర్ కుటుంబ సభ్యుల పేరుతో ఉండేదని తెలిపారు. ఈ ఆస్తిని సుమారు 20 సంవత్సరాల మునుపు వారి ఆర్థిక ఇబ్బందుల కారణంగా బెంగళూరు నగరానికి చెందిన వ్యక్తికి విక్రయించినట్లు తెలిపారు. అయితే ఈ భూమి మధ్యలో అమ్మవారి ఆలయం ఉందని, ఈ ఆలయానికి సంబంధించి ప్రతి సంవత్సరం గ్రామస్తులు జాతర నిర్వహించడం, ఆలయంలో పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న కారణంగా మదన్ శేఖర్ విక్రయించిన 7 ఎకరాల భూమిలో 30 సెంట్లు దేవాలయానికి విడిచిపెట్టాలని కోరమన్నారు. మన గుడి రాపా, మీ కొలదోయి మాది, ఈ గుడి మీ నాయన పెట్టింది. మన గుడి రాపా, మీ కొలదోయి మాది, ఈ గుడి మీ నాయన పెట్టింది. బా వద్దా, ఇప్పుడు దేవునికి పెట్టిండే ఇది ఉడిచినట్లు అయింది రవినా. పద పద, లేదు పద, నేను తీసుకోకూడదు, నేను ఒకసారి దొంగ మాదిరి రా. కోయిలకు న్యాయం కేకరు.
సార్ క్లియర్గా రావాలా? నా పేరు మదన్ శేఖర్, చిన్నమాగనాథం గ్రామస్తుని, బెస్త కులస్తుడు నేను. ఈ ల్యాండ్, ఈ జమీన్ నాది. 20 సంవత్సరాల క్రితము నేను ఒక బెంగళూరు ఆయనకి నేను అమ్మేశాను ఈ ల్యాండ్ని అతి తక్కువ ధరకి. ఇప్పుడు ల్యాండ్ వాళ్ళు ఏం చేశారంటే, బెంగళూరు అయినా వేరే వాళ్ళకి అమ్మేసినామని చెప్పి వేరే వాళ్ళకి అమ్మేసి దీని అంతా ల్యాండ్ అంతా లెవెల్ చేసుకుంటున్నారు. పురాతనంగా ఈ ల్యాండ్లో దేవస్థానం ఉంది, కుంటిగంగమ్మ దేవస్థానం ఉంది సార్. ఇక్కడ తాతల కాలం ఇంకా 100 సంవత్సరాల క్రితం నుంచి ఉంది. ఇప్పుడు ల్యాండ్ తీసుకున్న వాళ్ళు ఏమంటున్నారంటే, మధ్యలో దేవస్థానం ఉండేదాన్ని ఇంకా ఈ దేవస్థానం తీసి పక్కన పెట్టుకోండి, మాకు సెంటర్లో దేవస్థానం ఉండేదాని వల్ల మాకు ల్యాండ్ని వేరే వాళ్ళకి సేల్ చేసే కాదని చెప్పి రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఇలా ఇబ్బంది పెడుతున్నారు. గ్రామంలో పంచాయతీ చేర్పించాము, గ్రామస్తులంతా చేరి చెప్పారు, లేదు మాకు అయ్యలేదు, సెంటర్లో ఉండే కాదని చెప్పి ఇబ్బంది పెడుతున్నారు. మధ్యలో పెట్టుకోకుండా సైడ్లో పెట్టుకోమని చెప్పి మేము ఇది చేసిస్తాము, 15 సెంట్లు జాగా ఇస్తాము అని చెప్పి ఇచ్చేసినారు. ఈ దేవస్థానం మనం తీసేదానికి ఎలాంటి ఇది లేదు, తీయకూడదు అని చెప్పి గ్రామస్తులంతా చెప్తున్నాము. అలా ఏమైనా తీయాలని వస్తే దానికి పూజలు పునస్కారాలు చేసి వేద పండితుల దగ్గర అనుకొని ఏమైనా చేసేటట్టుంటే వాళ్ళు పెద్దలు తీర్మానం చేసినలాగా చేయాల్సింది వస్తుంది. ఇప్పుడు దాకా ఈ దేవస్థానం ఎలా ఉందో అలా ఉండేదనేసి కోరుకుంటా ఉన్నాము సార్. లేకుండా పోతే రాత్రికి రాత్రే దేవాలయాన్ని తీసేసి ఇక్కడ దేవాలయమే లేదని చెప్పి ఇచ్చేసే లెక్కలో ఉన్నారు. మొత్తం ల్యాండ్ చూడండి, మొత్తం హైట్గా ఉన్నది, సదరం చేసుకొని ల్యాండ్ని ఒక లెవెల్ చేసి పెట్టడం, ల్యాండ్ అమ్ముకునే దానికోసం దేవాలయం తీయమని చెప్తున్నారు. ఈ దేవాలయానికి టెంకామాండ్లు ఉన్నింది, ల్యాండ్ పాత వీడియోలంతా నా దగ్గర ఉంది. దేవస్థానం పూజ పురస్కారాలు జరుగుతూనే ఉంది, ప్రతి సంవత్సరాలను జాతర చేస్తుంటాము. ఈ దేవాలయం తీసేసి వేరే పక్క చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. దయచేసి దీనికి మీ మీడియా ద్వారా మాకు సపోర్ట్ చేసి అందరికీ ఊరికి మంచిదయ్యేలా ఒక అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను సార్. ఇది మేము ఈ ల్యాండ్ అమ్మక ముందు అమ్మేటప్పుడు చెప్పాను సార్ వాళ్ళకి, ఈ ల్యాండ్లో దేవస్థానం ఉంది, ఈ దేవస్థానం వదిలేసి నేను అమ్మింది వాళ్ళ దేవస్థానం జాగా వదిలేసి, అప్పుడు చెప్పాను దేవస్థానం ఉంది, ఈ దేవస్థానం వదిలేసి ఇచ్చేసుకోవడం అనేసి. వాళ్ళు దేవస్థానం జాగా వదిలేసి నేను రోడ్డు వేసిస్తాను, దేవస్థానం జాగా వదిలేస్తామని చెప్పారు. ఇప్పుడు ల్యాండ్ రేట్ పెరగడం వల్ల ఈ దేవస్థానం తీసేసి వేరే పక్క వేసుకోండి అని చెప్పి ఇచ్చేస్తున్నారు సార్. దయచేసి మీ మీడియాని ఇంకా మాకు సపోర్ట్ చేయండి. మాకు హిందూ మనోభావాలు దెబ్బతింటున్నాయి, హిందూ దేవాలయం పాత దేవాలయాన్ని తీసేస్తున్నారు. దయచేసి మీ మీడియాని ఇంకా మాకు సపోర్ట్ చేసి ఈ హిందూ దేవాలయాలని హిందుత్వాన్ని కాపాడండి అని కోరుకుంటున్నాను సార్. 60 సంవత్సరాలుగా మా ఆధీనంలో ఉన్న భూమిని కొంతమంది దురాక్రమణకు ప్రయత్నిస్తున్నారంటూ శాంతిపురం మండలం రెడ్లపల్లి గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం అన్న రైతు వాపోతున్నారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, రెడ్లపల్లి గ్రామ పరిధిలో సుమారు 60 సంవత్సరాలుగా తమ తండ్రుల కాలం నాటి కొంత భూమి తమ అనుభవంలో ఉందని, దీనిని ధృవీకరిస్తూ కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పథకం కింద తమకు పట్టదారు పాసు పుస్తకం ఇవ్వడం జరిగిందన్నారు. ఈ ఆస్తిని తన తండ్రి పినతండ్రి పంపకాలు చేసుకున్నట్లు తెలిపారు. అయితే వారి చిన్నాన్న భాగాన్ని సుమారు 15 సంవత్సరాల క్రితం వారు విక్రయించుకున్నట్లు తెలిపారు. నా పేరు సుబ్రహ్మణ్యం, రెడ్లపల్లి, శాంతిపురం మండలం, రెడ్లపల్లి గ్రామం. మాది డీకేటీ అసైన్మెంట్ భూమి. మేము దున్నుతా ఉన్నాం, 60 సంవత్సరాల నుంచి దున్నుతా ఉన్నాము. మా చిన్నాయనది మాది, ఇద్దరు అన్నదమ్ముల భాగాల్లో 60 సంవత్సరాల నుంచి మేము సాగులో ఉన్నాము. మాకి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు 6వ విడత భూ పంపిణీ కార్యక్రమంలో ఈ పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చినారు. మేము 60 సంవత్సరాల నుంచి దున్నుతా ఉన్నా కూడా మా చిన్నాయన భూమి, అసైన్మెంట్ భూమిని, మా చిన్నాయన భూమిని పక్క రామప్ప, మునెమ్మ అనే వాళ్ళు కొనుక్కొని దాదాపుగా 15 ఏళ్ళు అయింది. 15 సంవత్సరాల నుంచి వాళ్ళు సాగు చేసుకుంటూ ఉన్నారు, మేము మాది సాగు చేసుకుంటూ ఉన్నాం. మా భూమిలో బోరు, ఇల్లు రెండూ ఉన్నాయి. అయినప్పటికీ ఇప్పుడు దౌర్జన్యంగా ఆన్లైన్లో లెక్కలు మారిపోయినాయని చెప్పేసి దౌర్జన్యంగా మా మడి సాగు చేస్తూ ఉన్నాం. మా మడిలో వచ్చి దౌర్జన్యంగా మేము రోడ్డు చేస్తాము, మాకు ఈడ దారి ఉంది అని చెప్పేసి దౌర్జన్యంగా వచ్చి మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు. పోలీసులకి ఇంకా ఫిర్యాదు అయితే ఏం చేయలేదు, తహసీల్దార్కి అయితే అర్జీ పెట్టినాము. ఇట్లా దౌర్జన్యంగా మా మీద
దావు ఉందని చెప్పేసి దౌర్జన్యంగా వస్తూ ఉన్నారు. అట్లని మేము అర్జీ అయితే తహసీల్దార్కి ఇచ్చినాము అని చెప్పి వస్తున్నారు. ఆన్లైన్లో అయితే మారిపోయింది ఇట్లా అనేసి. ఇప్పుడు మాకు భూమే మాది, మేము 60 సంవత్సరాల నుంచే సాగు చేస్తూ ఉన్నా, ఇల్లు బోరు ఉంది, కానీ ఇప్పుడు భూమే మాది అట్లనే లెక్కలో వాళ్ళు దౌర్జన్యంగా వచ్చి మేము దావ చేస్తాము, అట్లనే మడిలో వచ్చి దావ చేస్తామని దౌర్జన్యంగా ఇది చేస్తాము. చూడండి సార్, ఇది మాకు ఇచ్చిన పట్టా పాస్బుక్లు 2 ఇచ్చినారు. ఈ సర్వే నంబర్లు అట్లా ఆన్లైన్లో అటు ఇటు మారిపోయిందని చెప్పేసి దౌర్జన్యంగా వాళ్ళు వచ్చి రోడ్డు చేయాలా అట్లా అని చెప్పేసి ఇట్లా చేస్తూ ఉన్నారు సార్. దయచేసి మేము సాగు చేస్తూ ఉండే భూమి కొలిసి మాకు ఈ విధంగా పట్టా పాస్ పుస్తకాలు మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాం. సర్వే నంబర్ 42లో 15 AB అనే సర్వే నంబర్లో మా అన్నదమ్ముల భాగాలు మేము సాగు చేస్తూ ఉండేంత వరకు మాకు పట్టా పాస్ పుస్తకాలు మంజూరు చేయాలి. మా అమ్మ పైనే ఇట్లా ఉంది చూడండి, పట్టా పాస్ పుస్తకాలు 2. ఇంతవరకు మేము సాగు చేస్తూ ఉండేది మాకు కొలిసి మాకు ఎంత ఉందో అంతవరకు మాకు పట్టా పాస్ పుస్తకాలు మళ్ళీ మంజూరు చేయాల్సిందిగా కోరుతాం. అధికారులు అందరూ మాకు న్యాయం చేయాలని కోరుతాం. కాన్స్టిట్యున్సీలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి పథకాలు మేము చూస్తూ ఉన్నాము. చాలా మంచి అభివృద్ధి జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు దీన్ని సమస్యని తీసుకొని మాకు ఈ విధంగా మంచి ఇష్యూని క్లియర్ అయ్యే విధంగా మాకు సమస్య పరిష్కారం చేసే విధంగా చేస్తారని ఆశిస్తూ ఉన్నాం. పత్తికొండ పట్టణంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు ప్రారంభించిన పత్తికొండ ఎమ్మెల్యే కేఏ శ్యామ్ కుమార్ ఉప్పరవారి కట్ట నుంచి తేరే బజార్లోని మసీద్ వరకు 54 లక్షల MGNREGS మరియు గ్రామ పంచాయతీ నిధులతో, అలాగే మెయిన్ రోడ్డు పోస్టాఫీస్ దగ్గర నుంచి ముల్లా వహీద్ ఇంటి వరకు 13.50 లక్షల వరకు నిధులతో రోడ్డు నిర్మాణాలను ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అన్ని అనుమతులు ఉన్న మున్సిపల్ అధికారులతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కటౌట్ను ధ్వంసం చేశారని మాజీ శాసనసభ్యులు నరేందర్ తెలిపారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 72వ జన్మదినాన్ని పురస్కరించుకుని మాజీ ఎమ్మెల్యే నరేందర్ ఆధ్వర్యంలో పోచమ్మ మైదాన్ జంక్షన్లో 72 ఫీట్ల భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. జన్మదిన సంబరాలు నిర్వహించిన అనంతరం మొక్కలు నాటేందుకు CKM కళాశాల వద్దకు వెళ్లగా అనుమతులు లేవంటూ మున్సిపల్ అధికారులు నరేందర్ ఏర్పాటు చేసిన కటౌట్లను ధ్వంసం చేశారు. ఎలక్షన్ కోడ్ సాకుతో మున్సిపల్ అధికారులు ఉత్సాహం చూపుతున్నారని ఎన్నికల సంఘం నుండి అన్ని అనుమతులు తీసుకొని కేసీఆర్ జన్మదినం పోచమ్మ మైదాన్ జంక్షన్లో నిర్వహించామని, ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు చిల్లర రాజకీయాలు మానుకోవాలని నరేందర్ హితావు పలికారు. ఎవరు పెట్టిండు? నేను పెట్టాల్సిన అవసరం లేదు. వేరే పెట్టు నోరా, పెట్టు అది కట్టాలి. కట్టే ఉన్నాయి కదా, కాలు కిందకైతే సెట్ చేసుకోవాలి. ఈరోజు కేసీఆర్ గారి యొక్క 72వ జన్మదిన సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పోచమ్మ మైదాన్ సెంటర్లో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకొని ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు పూర్తి పర్మిషన్ తోటే ఇక్కడ కేసీఆర్ గారి జన్మదిన కార్యక్రమం చేపట్టడం జరిగింది. కానీ చాతగాని దద్దమ్మలు, చాతగాని కాంగ్రెస్ పార్టీ
సోయి లేని అధికారులు ఈరోజు మేము కార్యక్రమం ముగిసిన పావుగంటకే వచ్చి మున్సిపల్ కమిషనర్ ఆదేశానుసారం ఈరోజు కటౌట్లు తీసే ప్రయత్నం చేసింది. అయినా నేను మా కార్యకర్తలు అందరం కలిసి మళ్ళీ మా నాయకుని కటౌట్ కట్టుకోవడం జరిగింది. పర్మిషన్ కాపీ చూపిస్తే ఆ సోయి లేని అధికారులు ఏం చెప్తారంటే కమిషనర్ పర్మిషన్ తీసుకున్నారు అంటారు. ఏం నౌకరీ ఎత్తాలు మీకు సోయిన్నదా? కలెక్టర్ ఈ మున్సిపల్ కార్పొరేషన్కి పెద్ద, ఆమెకు మించిన వాళ్ళు ఎవరు లేరు. జిల్లా కలెక్టరే. వెనుకట ఉండేది కమిషనర్కి అథారిటీ, ఇప్పుడు అథారిటీ మొత్తం కలెక్టర్ కన్నా సోయి లేని అధికారులు. ఇవాళ శానిటేషన్ మీద పట్టింపు లేని అధికారులు, ఎలక్ట్రిసిటీ మీద పట్టింపు లేని అధికారులు, వాటర్ సప్లై మీద అధికారులు వాళ్ళ ఇళ్లలో బోర్లు తోమేందుకు పనిచేస్తున్నారని కూడా ఈ సందర్భంగా చెప్తూ, ఖబర్దార్ బిడ్డ, కేసీఆర్ పటాన్నే కాదు కేసీఆర్ ఖాళీ ఓటిని కూడా మీరు దాకలేరని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతున్నది. జై కేసీఆర్, జై కేటీఆర్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.